స్తుతులు పరిశుద్ధుడా, నీకు స్తుతులు పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం ప్రభు. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు తిరిగి నీ పాసనదికి ప్రభు రావటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పవిత్రాత్మ మా బోధకుడా, నీవే బోధకుడు అయి ఉండి నీ వాక్యము సత్యాన్ని గ్రహించుటకును అలాగే విశ్వాసంలో పరిశుద్ధి ఎదగటానికి మాలో ఒక్కొక్కరి కృప దయచేసి మహిమ పొందండి. సాతానుకి ప్రతి ప్రభావం యేసుక్రీస్తు లయపరచండి ప్రభు. స్తోత్రములు అల్పై నన్ను మరుగుపరిచి నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆయన వాక్యం దగ్గరికి రావటానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము ప్రియమైన బిడ్డలారా, గతించిన దినములలో ప్రియమైన బిడ్డలారా, ఎఫ్రాయిం యొక్క గోత్రం గురించిన విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఎఫ్రాయిం యొక్క విషయమై మనము ఆల్రెడీ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా ఎఫ్రాయిం యొక్క కుమారుల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి కుమారుని గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది రెండో కుమారుని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇందు నిమిత్తమై ప్రియమైన బిడ్డలారా, సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: సుతాహయులు సుతాహు వంశస్థులు, బెకారీయులు బెకారు వంశస్థులు, తహానీయులు తహాను వంశస్థులు. ఇక్కడ రెండవ కుమారుని పేరు ప్రియులారా బెకారు. రెండవ కుమారుని పేరు బెకారు అని చూస్తుంటున్నా. బెకారు అంటే అర్థం ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, ఫస్ట్ ఫ్రూట్ అంటే ప్రథమ సంతానము, లేకుంటే ప్రథమ ఫలము అని అర్థము. బాగా అర్థం చేసుకోవాలి. బెకారు అంటే ప్రథమ ఫలము అని అర్థము. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఎఫ్రాయిం గోత్రములో ప్రియులారా రెండవ కుమారుని పేరు ప్రియులారా ప్రథమ ఫలము అని పెట్టబడినట్టుగా చూస్తుంటున్నా. అదే రీతిగా ఆనాడు సర్వ సృష్టికర్తైన దేవుడు ఇజ్రాయిలు ప్రజలను కూడా అబ్రాహాము సంతానమైనటువంటి ఇజ్రాయిలు ప్రజల్ని దేవుడు ప్రథమ సంతానముగా లేక జ్యేష్ఠ పుత్రుడుగా ఎన్నుకున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, నిర్గమాకాండము ప్రియమైన బిడ్డలారా 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో సర్వ సృష్టికర్తైన దేవుడు అబ్రాహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలు జనాంగాన్ని తనకు జ్యేష్ఠ పుత్రుడుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. మనం దీనికి ముందు ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో, జ్యేష్ఠత్వమును గురించి, ప్రథమ సంతానము గురించి, వారి కలిగినటువంటి యొక్క ఆశీర్వాదం గురించి, ఆధిక్యతను గురించి దీనికి ముందు మనం నేర్చుకున్నాం.
మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకరి జ్ఞాపకం లేకపోతే ఒక జ్యేష్ఠులకు వచ్చేటువంటి ఒక ఆశీర్వాదము ఏమిటో, అది ఇదే ఇజ్రాయిల్ 12 గోత్రాల గురించి నేర్చుకున్నటువంటి విషయంలో ఆరంభములో మనకి ఆ విషయాలు ఆల్రెడీ బోధింపబడింది. మీరు వెళ్ళి దాన్ని ఒకసారి, ఇదే యూట్యూబ్లో ఉంది, మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు ప్రియమైన పిల్లారా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ దినం మీ ఎదుటి పంచుకోవాలని ఆశపడుతున్నా. దేవుడు ఆదిలోనే ప్రియమైన బిలారా ప్రథమ సంతానానికి, జ్యేష్ఠ సంతానానికి, జ్యేష్ఠ ఫలానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అలాగే వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, ప్రత్యేకమైన దీవెనలు, ఇవన్నీ కూడా ప్రియమైన బిల్లారా దేవుడు తన యొక్క కృప ద్వారా అనుగ్రహించినట్టుగా, లేదా తన యొక్క ప్రణాళికలో ఒక ఉన్నతమైన స్థానం ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తాం. అందుకే ఇజ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ మోషేతో ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏం చేస్తా ప్రియులారా, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్తున్నాడు. అవునండి, దేవుని యొక్క ఉద్దేశములో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా జ్యేష్ఠులుగా ఉంచాలని, జ్యేష్ఠులుగా చేయాలని ఎంతో ఆశపడినవాడుగా, ఆశించిన వాడుగా, ఆ జ్యేష్ఠ తగినట్టుగా, ఆ జ్యేష్ఠ తత్వపు యొక్క ఆశీర్వాదానికి తగినట్టుగా వారందరూ కూడా ప్రవర్తించాలని దేవుడు ఎంతో ఆశించి వారికి అనేకమైనటువంటి యొక్క ఆజ్ఞలను, కట్టలను అనుగ్రహించాడు. ప్రియులారా, ఒకసారి మనం చూద్దాం. ఇంకా 13వ అధ్యాయంలో కూడా చదివినప్పుడు 13:2 కూడా చదువుదాం. 13:2 ఇదే నిర్గమాకాండం 13:2 కూడా చదువుదాం. చూడండి. ఇజ్రాయేలు మనుషులకయు పశువులకు ప్రథమ సంతతి అనగా ప్రతి చొలుచూలు పిల్లను నాకు ప్రతిష్టము, అవి నాది అని చెప్పాను. ఇక్కడ కేవలము దేవుడు ప్రియులారా ప్రథమ సంతతి అని ఎందుకు ఇజ్రాయిల్ ప్రజల గురించి మోషే ద్వారా ఫరోకు ప్రియమైన బిల్లారా ఆజ్ఞాపించమని, తెలియపరచమని చెప్పాడంటే, ఇజ్రాయిల్ ప్రజలు అనబడినటువంటి వారందరూ కూడా ఇది ఒక ఫరోకు దాసులు ఉండుట కొరకు దేవుడు వీరిని ప్రియులారా నిర్మించలేదు. ప్రియుమ, ఇది విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రహామును పిలిచి ప్రత్యేకపరుచుకొని ప్రియులారా సంతానం లేని సమయంలో మృత స్థితిలో అయిపోయినటువంటి వారిలో నుండి ఒక ప్రత్యేకమైన ఒక సంతతిని దేవుడు ప్రియులారా ఒక ప్రత్యేక సంతతిని తీసుకుని వచ్చాడు. ఇది ఫరోకును ఐగుప్తుకి ఉండటం కొరకు కాదండి, లేక ఫరోకు యొక్క దాసత్వంలోను ఐగుప్తు వెట్టి చాకరీ చేయడం కొరకు కాదు. ఈ విషయాన్ని బాగా గ్రహించవలసిన వాడు. అందుకే దేవుడు మోషే ద్వారా ఫరోతో హెచ్చరిక చేస్తున్న ఏంటంటే, వీరు అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే, వీరు నా కుమారులు, నా జ్యేష్ఠ పుత్రులు. నీకు చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి, ఏం చెప్పమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. మళ్ళీ ఆ 4వ అధ్యాయానికి వద్దాం. ప్రేమ ద్వారా నన్ను సేవించు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాని పంపనులని ఎడల
ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపిదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎన్నో ఇక్కడ ఫరోతో అంటున్నాడు ఏమని తెలుసా, మర్యాదగా నా కుమార్ని పోనిమ్ము, ఒకవేళ పోనివ్వకపోతే నీ జ్యేష్ఠ పుత్రుని చంపేస్తాను. ఎందుకో తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలు నా జ్యేష్ఠ పుత్రులు, వారు నాకు సొంతం. నువ్వే రీతిగా నీ జ్యేష్ఠ పుత్రుడికి విలువిస్తున్నావు, దానికి ఎక్కువగా నేను విలువిస్తున్నా సంతానమైన ఇజ్రాయేల్ ప్రజలకి. వాళ్ళు కాదు, వాళ్ళ యొక్క చూడండి 13 చదివినట్లయితే కేవలం మనుషులే కాదు, పశువులు వాళ్ళకు అన్నీ కూడా అంటే ఏంటంట, తనకు ప్రతిష్టం అంట. అన్నమాట అర్థమవుతుందండి. ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కడే కాదు, వారికి కలిగిందంతా కూడా ఎవరిది? దేవునిది, దేవునికే సొంతం. ఈ రీతిగా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏం చేశాడు? తనకు జ్యేష్ఠ పుత్రులుగా ఉండటం కొరకు ఏం చేశాడు సార్? ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు జ్యేష్ఠులు కాబట్టి దేవుడు వారి దగ్గర నుంచి వారికి ప్రథమ ఫలాన్ని ఏం చేయాలనుకున్నాడు? తనకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఉదాహరణకి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం చూద్దాం. ప్రియులారా, నిర్గమకాండము 22:29. నీ మొదటి సస్య ద్రవ్యమును అర్పింప తడవు చేయకము, నీ కుమారులో జ్యేష్ఠుడు నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దును నీ గొర్రెను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి ఎద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. చివరికి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆజ్ఞాపించినది ఏంటంటే, మీరు మిమ్మల్ని జ్యేష్ఠులుగా ఉండడం కొరకు, నాకు ప్రతిష్ఠులుగా ఉండటం కొరకు, నాకు సొంతముగా ఉండటం కొరకు మీరేం చేయాలంటే, మీ యొక్క బాగా అర్థం చేయాలి, మీ యొక్క ఏంట మొదటి సస్య ద్రవ్యమును అలాగే నీ కుమారులు జ్యేష్ఠులను నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దును గొర్రెను నీ గొర్రెను నీకు ఏదైతే ఉందో అన్నిటినీ కూడా ఏం చేయాలి? నాకు అర్పించాలి అన్నాడు. ఏంటి దీని యొక్క అర్థము? చూడండి, ఈ దినాల్లో ఆ విషయానికి తర్వాత వస్తాను. అయితే ప్రియమైన పిల్లారా, ఎందుకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ప్రథమ సంతానాన్ని, అలాగే వారికి ప్రథమ ఫలమును, ఇంకా మనం అన్ని చదువుకపోతే వాళ్ళ ప్రథమ ఫలాన్ని, అలా ఏదైనా సరే మొట్టమొదటి అంతా కూడా దేవునికి అర్పించాలి అన్నాడు. కారణం ఏంటి తెలుసా? చెప్పండి, కారణం ఏంటిది? తర్వాత వచ్చి చూస్తున్నామో, సంఖ్యాకాలంకి వచ్చినప్పుడు ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నట్టు జ్యేష్ఠ పుత్రులందరికి బదులుగా లేవీయులు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? ఇజ్రాయేల్ ప్రజలకు మరి ఎవరు చేసుకున్నాడు? లేవీయులు ఏర్పాటు చేసుకొని ఆ లేవీయులకు, యాజకులకు ప్రథమ ఫలాన్ని అర్పించేటట్టుగా దేవుడు ఏం క్రమాన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు ఈ క్రమం? అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటిది? ప్రథమ ఫలం అంటే ఏంటిది? ఇక్కడ బాగా అర్థం చేసిన విషయం.
ప్రథమ ఫలం ఏంటంటే అన్నిటికీ శ్రేష్టమైనది. ఇక్కడ మొట్టమొదటి ఒక చెట్టు పండు వచ్చింది అనుకోండి, ఆ పండు ఎలా ఉంటుంది తెలుసా ప్రియులారా? ఆ పండు ఎలాంటి లోపాలు ఉండవు. చూడటానికి చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అలాగే రుచిలో కూడా చక్కగా ఉంటుంది, ఎలాంటి లోపం ఉండదండి. తర్వాత వచ్చే పనులన్నీ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని పనులు వస్తూ లాస్ట్ రాగరాగరా ఏమో తెలుసా, చివరికి చిన్నగా, వంకరగా, టింకరగా, రకరకాలుగా మారిపోతుంది. ఎందుకంటే బలం తగ్గిపోతుంటుంది. అందుకే యాకోబు తన కుమారుడు యొక్క మరి ఎవరి విషయమై, రూబేను విషయంలో ఒక మాట పలుకుతున్నాడు. చూడండి, ఒక మాట పలుకుతున్నాడు. అది ఆది కాండము ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము 49వ అధ్యాయములో ప్రియమైన బిడ్డలారా 3వ వచనం చదువుదాం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము అని ఇక వాక్యం చెప్పంటే, నా శక్తి నా బలం యొక్క ప్రథమ ఫలము. ఒక చెట్టుకు ఉన్నటువంటి బలం అంతా కూడా ఆ మొట్టమొదటి ఫలంలో ఉంటుందండి. అందుకే ఏదైనా విత్తనాలు కావాల్సినప్పుడు మొట్టమొదటి పండును ఏం చేస్తారంటే విత్తనాన్ని విడిచిపెడతారు. ఎందుకంటే అది మంచి ఆరోగ్యకరంగా ఉంటుందని. అయితే ఎందుకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని జ్యేష్ఠ పుత్రులుగానే చేసుకోవడమే కాకుండా, ప్రియమైన బిడ్డలారా, జ్యేష్ఠ ఫలాన్ని కూడా ఆయనకు అర్పించమన్నాడు. జ్యేష్ఠ కుమారులను, అలాగే జ్యేష్ఠ ఫలాన్ని, జ్యేష్ఠ పంటని, మొట్టమొదటి ఏదైనా సరే. ఇంకా ఇజ్రాయేల్ ఒక పండగనే దేవుడు ప్రథమ ఫల పండగ అని కూడా ఒక పండగ కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రథమ ఫల పండగ ఏంటంటే, పంట రాగానే మొట్టమొదట ఏం చేయాలి? ఆ యొక్క ఫలాన్ని, ఆ వచ్చిన పంటను తీసుకొని దేవునికి ఏం చేయాలి? అర్పణ చేయాలి. ఇవన్నీ కూడా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు ఆజ్ఞాపించాడంటే, ప్రియులారా, వారు చేసే ప్రతి దాంట్లో కూడా వారు ఏమై ఉన్నారో, రెండవది వారి దగ్గర నుంచి లేదా వారి జీవితము ఏ రీతిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడో దాన్ని గ్రహించడానికి, అట్టి అనుభవంలో సాగటానికి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ప్రథమ ఫలాన్ని దేవుడు తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదట నేనొక దేవుడు ఏ రీతిగా అయితే ఈ ప్రథమ ఫలాన్ని నేను దేవునికి ఇస్తున్నానో, ప్రథమ ఫలం ఉట్టిగా కాదు, జాగ్రత్తగా పండు మొదటి నుంచి కూడా ఏం చేద్దాం, జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే మొట్టమొదటి వచ్చిన పండు ఇది ఎవరు? దేవునిది. మొట్టమొదటి వచ్చినది పండు లేక ఫలము లేదా పంట ఎవరిది? ఈ దేవుడిని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడాలి. చివరి కాపాడుదని ఏం చేయాలి? అలాగే భద్రపరిచి మొట్టమొదటి దేవుని దగ్గర తీసుకుని వచ్చిన తర్వాతనే, దేవునికి అర్పించిన తర్వాత ఏం చేయాలి? మిగతా పనులు కావచ్చు, మిగతా ఫలం కోసం ఏం చేయాలి? వారు తీసుకోవాలి. ఒకవేళ ప్రథమ సంతానం అయితే ఏం చేయాలి తెలుసా? వాడు నిత్యం యాజకత్వం, దేవుని కొరకు యాజకుడిగా ఉండాలి పాత నిబంధనల ప్రకారం. అయితే ఏనాడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ఆనాడు ఈ ఇంటికి ప్రథమ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఉండవలసిన వ్యక్తి యొక్క మరి ఆ యాజకత్వం అనేటటువంటిది పూర్తిగా లేవీలకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రతి గోత్రంలో ఉన్నటువంటి యొక్క ప్రథమ సంతానానికి బదులుగా దేవుడు ఏం చేశాడంటే లేవుని ఏర్పాటు చేసుకోవడాన్ని మన సంఖ్యాకాలంలో చదువుతాం. మీరు కావాలి సంఖ్యాకాలం చదవండి, అందులో రాయబడి ఉంటుంది. అయితే ఇది ఒక ముఖ్యమైన విషయం. ఏం తెలుసా? నాకు చెప్పినట్టుగా
దేవునికి నేను ఎవరిని? ప్రథమ ఫలాన్ని. అంటే ఒక ప్రథమ ఫలం ఏ రీతిగా అయితే చూడటానికి రుచిలోను అలాగే బలములోను అన్నిట్లో కూడా ఏ మాత్రం తీసిపోకుండా ఆ చెట్టులో ఉన్నటువంటిది సకల బలాన్ని ఉనికి పుచ్చుకొని ఉంటుందో అదే రీతిగా నేను కూడా నన్ను సృష్టించి నన్ను విమోచించి నన్ను తనకు జ్యేష్ఠ పుత్రుడుగా ఉండటం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నేను కూడా నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు కలిగిన అన్ని గుణ లక్షణాల్లో కూడా ఉనికి పుచ్చుకొని ఉండాలి అన్నటువంటి యొక్క భావన మనసు సిద్ధపాటు కలిగినటువంటి ఒక అనుభవము కలిగిన వాడుగా ఉండాలన్నదే దేవుని ముఖ్య ఉద్దేశము. నేనెవరిని? ప్రథమ పుత్రుడిని, జ్యేష్ఠ అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయన మహిమకరంగా జీవిద్దాం. ప్రభు ఈ వాక్యం జీవించండి. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో జ్యేష్ఠత్వం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అలా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు జ్యేష్ఠులుగా ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకోవడమే కాకుండా వారి యొక్క జ్యేష్ఠ కుమారులను, ప్రథమ పంటను, ప్రథమగా పుట్టిన పశువులను అన్నిటిని కూడా దేవునికి అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించారు. అది ఎందుకో కూడా మనం నేర్చుకున్నాం. అయితే రాను రాను ఆ జ్యేష్ఠత్వాన్ని యాస పోగొట్టుకున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలు పోగొట్టుకున్నారు. చివరికి యాకోబు లాంటి అనర్హులమైనటువంటి మనకి మన ప్రభువైన యేసుకు మరణ పునరుద్ధానం ద్వారా వచ్చిన సువార్త ద్వారా, ఆ సువార్త వాక్యం ద్వారా మనం ప్రథమ ఫలం ఉంటే కొరకు పుట్టింపబడిన వారముగా ఉన్నాం. అదే కాకుండా ప్రథమ ఫలత్వం కొరకు పవిత్ర ఆత్మ ద్వారా మనం ముద్రింపబడిన వారంగా ఉన్నాం. అలాగే జ్యేష్ఠ సంఘ సమూహంలో చేర్చబడిన వారం ఉన్నాం. ప్రియ సహోదరి సహోదర, అయితే జ్యేష్ఠత్వం పొందిన మనము, జ్యేష్ఠ పుత్రులుగా ఉన్నటువంటి మనము కూడా తగిన పెట్టాలి. మన వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, భౌతిక సంబంధమైన జీవితం కావచ్చు, మనం వేసే ప్రతి అడుగులో కూడా ప్రథమ స్థానం ఇచ్చి ఆయన మహిమపరిచేవారు, ఘనపరిచేవారంగా ఉండొచ్చు. అప్పుడే మనము ఆయన దృష్టిలో యోగ్యులుగా, ఆయన నిలబడే వారముగా ఆ సింహాలు కూర్చుండేటువంటి అర్హతను మనం పొందగలం. అట్లా ఎదగటానికి మన జీవితాన్ని అప్పగించుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, థాంక్యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తుతులు, పరలోకపు తండ్రి నీకు స్తుతులు, జీవముల దైవమా స్తుతులు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, జీవముల దైవమా స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, పరలోక పిత, నీ బంగారు పరిశుద్ధ నామమున స్తుతులు తండ్రి. జ్యేష్ఠత్వం గురించిన విషయంలో ఒక నూతనమైన విషయాన్ని మాకు రాత్రి కాసం నేర్పించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, జ్యేష్ఠ ఉండే మనం పుట్టి మమ్మల్ని జన్మింప చేశారు. హల్లెలూయా, స్తోత్రం.
ప్రథమ ఫలము ఎవడ కొరకు నీ ఆత్మతో ముద్రించావు, జ్యేష్ఠ సంగమం సమకూర్చావు. దాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది ఆ జ్యేష్ఠులు పోగొట్టుకోకుండా, అలాగే జ్యేష్ఠులు మన విషయాన్ని గ్రహించి అన్నింటిలో కూడా ప్రథమ స్థానం ఇచ్చి మహింపరిచి కనపరిచి మహింపరిచే కృపాభాగ్యం మాకందరికి కూడా కృప దయచేసి నీ యొక్క సారూపులోకి, నీ శక్తిలోని, నీ బలంలోనికి పరిపూర్చండి. నేట సంపూర్ణంగా పరిపూర్ణంగా కనబడికండి గొప్ప కృపాభాగ్యం అనుగ్రహించి సహాయం ఇచ్చండి. ఈ రాత్రి కలిసి మన వాక్యానికి మా జీవితం సమర్పించుకుంటాం. పరిశుభ్రత మీరటి నడిపింపు దయచేయమని గ్రహించాలి, గొప్ప చేసుకుని ప్రతి విధంగా దీవించి పంపించాలి. ఎంత నిబంధన ఉపవాసం వచ్చాను, డాక్టర్ ఆసుపత్రి కలిసి మీరు ఉపవాసం వచ్చాను. ఏ సమయం ఉపవాసం తండ్రి. తన దేవుని ప్రేమి కుమారైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అనివాసం వచ్చిన మందిరంలో సకల పరిశుద్ధులు కూడా డాక్టర్ తోడే నడిపించిన దాకా. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రేజ్ ది లార్డ్.